ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ రూరల్ నున్న గ్రామంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ విజయాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. గన్నవరం చరిత్రలోనే ఎప్పటి రాని మెజారిటీతో శాసనసభ్యుడిగా యార్లగడ్డ వెంకట్రావు గెలిచారని, గన్నవరం అభివృద్ధి కోసం కృషి చేసే ఇలాంటి శాసనసభ్యుడు గన్నవరం ప్రజలకు దొరకటం అదృష్టమని అన్నారు. గత వైసీపీ పాలనలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయని, ప్రజలు జగన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన ఏ వైసీపీ నాయకుడిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బియ్యం దొంగ పేరుని నాని పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని దోచుకున్నారని ఆరోపించారు. దశల వారీగా సూపర్ 6 ను అమలు చేస్తున్నామని, మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, జాన్ నాటికి తల్లికి వందనం కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు గొడ్డల్ల చిన్నరామారావు, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిశీలకులు కోట వీరబాబు, జనసేన నియోజకవర్గ అధ్యక్షులు చలమలశెట్టి రమేష్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు హరిబాబు, ఆళ్ల గోపాలకృష్ణ, గజ్జర్లపూడి బాబురావు, మౌల్పూరి సాయి కళ్యాణి, గూడవల్లి నరసింహారావు, కూటమి నేతలు పాల్గొన్నారు. దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, సర్వనాశనం చేశారు వాళ్ళ రాష్ట్రాన్ని. తిరిగి మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం సపోర్ట్ కూడా ఇచ్చి మనం ఒక్కొక్క పన్ను వాళ్ళ ముందుకు తీసుకెళ్తాము. పెన్షన్లు, పేదలకు ఇచ్చినటువంటి పెన్షన్ని ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 4,000 రూపాయలు పెన్షన్, పెంచిన పెన్షన్ కూడా 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విషయాన్ని తెలియజేస్తాను. ఇదే కాదు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దాదాపు ఇప్పటికీ 80 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దాదాపు 1,40,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 80 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇవాళ మనం ఉచితంగా అందించడం జరిగింది. ఇంకెన్ని వచ్చినా కూడా ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మెగా డిఎస్సీ నిర్వహిస్తున్నాం. 5 ఏళ్ళు అసలు ఉద్యోగాల యువతకి చదువుకున్న ఉపయోగం లేదు. గంజాయి తప్ప, గంజాయికో లేకపోతే ఇంకోటి తప్ప ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ 16,400 మెగా డిఎస్సీ కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. రేపు మళ్ళీ స్కూల్ తెరిచే నాటికి మెగా డిఎస్సీ కండక్ట్ చేసి 16,400 మంది టీచర్స్ని స్కూళ్ళు పంపించే బాధ్యత కూడా ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరుగుతాం. ఇవాళ ఈ శాసన మండలి సభ్యుడిగా మంచి వ్యక్తిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక లాయర్గా, ఒక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆయనకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి. అదే రకంగా ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. మొన్న మన ఎన్నికల్లో పొత్తుల్లో కూటమి సందర్భంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలాని నియోజకవర్గాన్ని మరి జనసేనకి మనోహర్ గారికి ఇవ్వాలంటే ఆయన త్యాగం చేసి ఇవాళ గెలుపులో ఆయన కూడా భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి ఇవాళ ఆయన్ని కూటమి సభ్యులందరూ కూడా బలపరిచి ఆయన గెలుపుకి ముందుకు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ దాదాపు 14,000 ఓట్లు ఉన్నాయి. ఆ 14,000 ఓట్లలో వన్ సైడ్గా 90% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా నున్న గ్రామంలో తెలుగుదేశం పార్టీకి, విజయవాడ రూరల్ మండల పార్టీలో ముఖ్య నాయకులు, నున్న గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో. అదే దిశగా ఆ మెజారిటీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇవ్వాలని, అలా వచ్చే విధంగా పనిచేయాల్సిందిగా నాయకులకి, కార్యకర్తలకి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా నున్న నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 80-85% ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఆ దిశగా పనిచేస్తామని నాయకులు చెప్పారు. ప్రతి బూత్లోనూ దగ్గరుండి తీసుకెళ్లి ఓటేపించే కార్యక్రమం తీసుకున్నాం. నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు ఎలా పనిచేసామో అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నికలు కూడా మా పార్టీ యావత్తు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అదే స్థాయిలో పనిచేస్తున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ 14,350 ఓట్లలో అత్యధిక మెజారిటీ 33 నియోజకవర్గాల్లో గన్నవరం నుంచి రాబోతుందని నేను బలంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.